నమస్తే వెల్కమ్ టు మార్కెట్ బస్. నేను ఝాన్సీరాణి. అసలు మార్కెట్లో నిఫ్టీ సెన్సెక్స్ ఎలా కొనసాగుతుంది, నిన్న ఎలా ముగిసింది, ఇవాళ ఎలా మొదలైంది, అలాగే పెట్టుబడుల విషయానికి వస్తే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, వేటిల్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది, స్టాక్స్లో పెడితే బాగుంటుందా లేకపోతే కంపెనీలో పెడితే బాగుంటుందా, ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మార్కెట్ నిపుణులు మేకా వెంకట్ గారు. వెంకట్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మరి నిన్న నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఎలా ఎండ్ అయిపోయింది అండి ఇవాళ ఉదయం ఎలా ప్రారంభమైంది, దాని గురించి కొంచెం క్లియర్గా చెప్పండి. సో మనకి ఇండెక్స్ పరంగా చూసుకుంటా ఉంటే సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ గడిచిన 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా కొంచెం అంటే ఈ రోజుతో కలుపుకొని గడిచిన 5 ట్రేడింగ్ సెషన్లో మనకి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉందండి. నిఫ్టీ పరంగా చూసుకుంటే దాదాపుగా 25,448.95 హై చేసి అక్కడ నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ వస్తూ ఉంది. దీనిలో ముఖ్యంగా ఎఫ్ఐఐస్ సెల్లింగ్ అనేది బాగా జరుగుతూ ఉందండి. ఎఫ్ఐఐస్ సెల్లింగ్ జరగటం ఒకటి. రెండోది జియో పొలిటికల్ సినారియోస్ అంటే H1B వీసా ఇష్యూస్ కానీ లేదా టారిఫ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ సో ఇలాంటివన్నీ కలిపి మనకి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది నిఫ్టీలో జరుగుతూ ఉంది. సో ఈరోజు కూడా మనం చూసుకుంటే ఓపెనింగ్ నుంచి చూసుకుంటే మనకి ఓపెనింగ్ అనేది 25,108.75లో ఓపెనింగ్ జరిగింది. ప్రస్తుతం 25,066లో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. ఓపెనింగ్ నుంచి చూసుకుంటే ఇంకా డౌన్లోనే ప్రస్తుతం ట్రేడ్ అవుతుందండి. సో నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకి లోవర్ లెవెల్ సపోర్టు 25,000 దగ్గర నుంచి 25,030 మధ్యలో సపోర్ట్ అనేది కనిపిస్తుంది నిఫ్టీకి. ఈరోజు 25,027.45 వరకు లో చేసి అక్కడ నుంచి కొద్దిగా మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ అనేది జరిగిందండి. సో సపోర్ట్ లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ అనేది ప్రస్తుతం అయితే తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి నిఫ్టీ కొంచెం ఈ ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఈ జియో పొలిటికల్ సినారియోస్ ముఖ్య కారణంగా మనకి కనిపిస్తున్నాయండి. అలాగే కమింగ్ డేస్లో ఎలా ఉండబోతోంది అని అంటే సో కమింగ్ డేస్లో అయితే మాత్రం నిఫ్టీ కొంచెం బుల్లిష్గా ఉండటానికే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, నిఫ్టీ ఆర్ సెన్సెక్స్. సో ఈ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో ప్రస్తుతం అంటే 4-5 రోజుల నుంచి ఏదైతే కొంచెం కిందకు వస్తుందో ఇది చిన్న ప్రాఫిట్ బుకింగ్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే అంటే అదర్ సెక్టార్స్గా గమనిస్తే మనం ఆటో సెక్టర్ అనేది చాలా బుల్లిష్గా కనిపిస్తోంది. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ తర్వాత అంటే జిఎస్టీలో మనకి ఇదివరకు ఉన్న 4 స్లాబులు తీసేసి ప్రస్తుతం 2 స్లాబులే చేయటం. సో ఆ 2 స్లాబులు కూడా లోవర్ లెవెల్లో చేయటం అనేది ఆటో సెక్టర్కి ముఖ్యంగా బాగా కలిసి వచ్చిన అంశం అండి. సో దానితో 22వ తారీఖు తర్వాత నుంచి కూడా చూసుకుంటే ఆటో సేల్స్ అనేవి చాలా రికార్డు స్థాయిలో పెరిగినాయండి. గడిచిన 35 సంవత్సరాల్లో లేనంత సేల్స్ ఈ 2-3 రోజుల్లోనే మనకు వచ్చినాయి. సో ఇది ఫర్దర్గా కూడా కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో పైగా మనకి ఎవ్రీ ఇయర్ కూడా దసరా అండ్ దీపావళికి ఈ ఆటో సేల్స్ అనేవి కొంచెం పెరుగుతూ ఉంటాయి. సెంటిమెంట్ పరంగా చూసుకున్నా కూడా ఈ మంత్స్ అనేవి కొంచెం ఆటో సేల్స్ ఇంక్రీజ్ చేసే మంత్స్. దానికి తోడుగా ఇప్పుడు జిఎస్టీ అడ్వాంటేజ్ కూడా కనిపించడం వలన ఆటో సెక్టర్ చాలా బాగా పుంజుకుందండి. అలానే బ్యాంకింగ్ సెక్టర్, పిఎస్యు బ్యాంక్స్ కూడా మీరు గమనిస్తే గడిచిన 2-3 రోజుల నుంచి కూడా బ్యాంకింగ్ చాలా బుల్లిష్గా కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే రీసెంట్గా మనకి బ్యాంక్లో ఆర్బీఐ వాళ్ళు వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్స్ తగ్గించిన తర్వాత నుంచి కూడా బ్యాంకులు నిదానంగా బుల్లిష్ మూమెంటంలోకి అయితే చేంజ్ అయినాయండి. సో పిఎస్యు బ్యాంక్స్ కమింగ్ డేస్లో కూడా పిఎస్యు బ్యాంక్స్ అనేది చాలా బాగుంటానికి స్కోప్ కనిపిస్తుంది. నెక్స్ట్ మెటల్ సెక్టర్ కూడా మనకి చాలా బుల్లిష్గా ఉండడానికి స్కోప్ కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాంక్స్, మెటల్ సెక్టర్ అండ్ ఆటో సెక్టర్ ఈ 3 కూడా బుల్లిష్గా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇకపోతే ఐటీ సెక్టర్ కొద్దిగా మనకి ఒక 1 మంత్ అలా కొంచెం డౌన్ ట్రెండ్ అనేది చూపించడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. బట్ తర్వాత రికవరీ అనేది చాలా బాగుంటుందండి ఐటీ సెక్టర్. అంటే దేశీయంగా ఐటీ సెక్టర్కి ఒక విధంగా చెప్పాలి అంటే ఇది గుడ్ న్యూసే, బట్ అంతర్జాతీయంగా ఒక బ్యాడ్ న్యూస్ అయినా దేశీయంగా గుడ్ న్యూసే. ఎందువలనంటే ఈ వీసాస్కి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఇష్యూ నడుస్తుందో సో అక్కడ కంపెనీస్ చాలా వరకు కూడా అవుట్సోర్సింగ్ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అవుట్సోర్సింగ్ ఇచ్చినప్పుడు ఎక్కువగా మనం చూసేది భారతదేశం వైపే చూస్తారు కాబట్టి సో మన ఇండియాలో జాబ్ మార్కెట్ కూడా ఐటీ సెక్టర్లో పెరగడానికి దోహదపడుతుందండి. సో ఓవరాల్గా చూసుకుంటే మళ్ళీ ఐటీ సెక్టర్ డొమెస్టిక్ యూసేజ్ అంటే డొమెస్టిక్లో మనకి జాబ్స్ క్రియేషన్ కానీ అలాగే డొమెస్టిక్లోకి వాళ్ళు ప్రాజెక్టులు రావటం కానీ ఇవన్నీ కూడా కొంచెం పెరగటం వలన నెక్స్ట్ కమింగ్ డేస్లో మళ్ళీ ఐటీ సెక్టర్ పెరగడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. సో జాబ్ మార్కెట్ పెరిగింది అని అంటే మళ్ళీ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. సో పర్చేసింగ్ పవర్ పెరిగిందంటే మళ్ళీ అదర్ థింగ్స్ అంటే రియాలిటీ సెక్టర్ కానీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానీ ఇవి కూడా
మళ్ళీ వాటిల్లో పర్చేసింగ్ అనేది జరుగుతాం, సేల్స్ పెరుగుతాయి వాటికి. సో ఇదంతా ఒక చైన్ రియాక్షన్ అండి. సో ఎప్పుడైతే మనకి జాబ్ మార్కెట్ పెరిగిందో ఈ చైన్ రియాక్షన్ వల్ల మిగతా సెక్టార్లు కూడా గ్రో అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కమింగ్ డేస్లో మళ్ళీ మన నిఫ్టీ అనేది ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో నా అంచనా ప్రకారం ప్రస్తుతం ఉన్న డేటాని ప్రకారంగా చూసుకుంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపలే మళ్ళీ ఆల్ టైమ్ని బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం అయితే. రైట్ ఝాన్సీ గారు. ఓకే సార్. మరి నిఫ్టీ గురించి, సెన్సెక్స్ గురించి, అలాగే ఏ సెక్టార్లో పెడితే బాగుంటుంది, ఎక్కడ పెట్టుబడులు పెడితే మనకి రిటర్న్స్ మంచిగా వస్తాయనే దాని గురించి అయితే మేకా వెంకట్ గారు తెలియజేయడం జరిగింది. మరి మీకు ఇంకా డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీరు ఆల్రెడీ పెట్టిన వాటిలో కంటిన్యూ అవ్వాలా అవ్వకూడదా, ఆ కంపెనీని మనం కంటిన్యూ చేయాలా చేయకూడదా, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. మేకా వెంకట్ గారితో అడిగి దానికి సొల్యూషన్స్ కనుక్కోండి. అండ్ సార్,